హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 17. ఉదయం 7 గంటలకు పల్లవి కళ్ళు తెరిచింది. ఈ రోజు చాలా భారమైన రోజు. ఈ రోజు ఆమె కోర్టులో విడాకుల కాగితాలపై సంతకం చేయాలి. ఆమె అపాయింట్మెంట్ ఉదయం 9:30 గంటలకు ఉంది. కానీ ఇంకా సమయం ఉంది. ఆమె బస్సులో వెళ్ళాలి అనుకుంది. నిన్న మాల్లో జరిగిన సంఘటన ఆమె గుండెను చిన్నాభిన్నం చేసింది. మిగతా ఆమెను కలిసి భోజనం చేద్దామని పిలిచింది. కానీ పల్లవి మనసు అంతా చెడిపోయింది. బాధగా ఉంది. ఆమె నిరాకరించింది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇక బిడ్డ కోసం కొన్న బట్టలు ఎక్కడో పోయాయి అని అనుకుంది. మాల్కి ఫోన్ చేసింది పల్లవి. కానీ ఎక్కడెక్కడ ఏమీ దొరకలేదు. బహుశా ఎవరో ఆ బ్యాగ్ తీసుకెళ్లారు. ఇంకా బస్సు ఆగింది. పల్లవి రాహుల్కి మెసేజ్ పంపింది. నేను కోర్టుకి చేరుకున్నాను అని మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు ఆమెకు ఒకటి గుర్తొచ్చింది. చివరిసారి ఆమె కావ్య తిరిగి రాకముందు రాహుల్కి రాసింది, డియర్, నువ్వు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తావు? ఆ మెసేజ్ ఆ రోజుది. ఆమెకు తన ప్రెగ్నెంట్ గురించి తెలిసిన రోజు. మొదట ఆమె ఈ వార్తను మెసేజ్ లో చెప్పాలి అనుకుంది. కానీ తర్వాత రాహుల్కి డైరెక్ట్ గా చెప్పడం మంచిదని అనుకుంది. కానీ అంతా తలకిందులైపోయింది. అప్పటి నుంచి చాలా మారిపోయింది. వాళ్ళు వాళ్ళ చాట్లో ఎక్కువగా పల్లవియే మెసేజ్లు ఉండేవి. రాహుల్ ఆన్సర్స్ తక్కువ, చిన్నవిగా ఉండేవి. మొదట ఆమె దీనిపై శ్రద్ధ పెట్టలేదు. కానీ ఇప్పుడు చాట్ హిస్టరీ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. రాహుల్ గుండె ఇప్పుడు ఆమెది కాదని. ఈ ఆలోచన ఆమె గుండెల్లో మళ్ళీ మళ్ళీ గుచ్చి ఉంటుంది. ఆమె తొందరగా చాట్ అంతా డిలీట్ చేసేసింది. ఈ బాధాకరమైన గతాన్ని ఆమె ఇంకా సహించాలి అనుకోలేదు. కోర్టు వైపుకు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పిలుపు వినిపించింది. అతను ఎవరో కాదు, ఒక దొంగ. ఆ వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి పల్లవిని తోసి పరిగెత్తాడు. అతని చేతిలో ఒక రెడ్ కలర్ పర్స్ ఉంది. అతను అంత వేగంగా పరిగెడుతున్నాడు. ఏదో ప్రాణం కాపాడుకునే యుద్ధం ఆడుతున్నట్టు. పల్లవి ఒక మోకాళ్ళతో తనని తను నిలదొక్కుంది. లేకపోతే ఆమె నేలపై పడిపోయేది. ఇక రెడ్ కలర్ డ్రెస్ లో ఒక అమ్మాయి దొంగ వెనకే పరిగెత్తింది. కానీ అకస్మాత్తుగా తొట్టి తగిలి కింద పడింది. ఆమె ఆమె కాలు మెల్లి తిరిగింది. ఆమె నొప్పితో కేకలు వేస్తూ ఇక పాస్ బై వాళ్ళని వేడుకుంది. ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్. ఆ పర్సులో నా భర్తకు అవసరమైన మందులు ఉన్నాయి. వాటిని ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే అతని ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ప్లీజ్. కొంతమంది అక్కడ ఉన్నారు కానీ ఇక ఎవరూ ముందుకు రాలేదు. అందరూ తమాషా చూసేవాళ్లే చూస్తున్నారు. ఛే, ఏదో నాటకం నడుస్తున్నట్టు. పల్లవి రక్తం రగిలిపోయింది. ఆమె వెంటనే లేచి దొంగ వెనక్కి పరిగెత్తింది అరుస్తూ, ఆగు, ఆగు, దొంగ వెధవ! ఎవరైనా అతన్ని పట్టుకోండి, దొంగ! అని ఆమె కేకలు ముందున్న వాళ్ళ దృష్టిని ఆకర్షించాయి. దొంగ వెనక్కి తిరిగి చూసి తన వేగాన్ని పెంచాడు. కానీ పల్లవి కూడా వెనక్కి తగ్గలేదు. స్కూల్లో ఆమె ట్రాక్ టీమ్ స్టార్. ఈ దొంగ ఆమెకు ఏ సవాళ్ళు కాదు. కొన్ని సెకండ్లు ఆమె దూరాన్ని తగ్గించింది. ఆమె అరుస్తూనే ఉంది, పర్స్ విసిరేసేయ్, దొంగను వెళ్ళనివ్వద్దు, అతన్ని ఆపండి. దొంగ చాలా భయపడ్డాడు. తను ఒక మూసుకున్న గల్లీలోకి వెళ్ళినట్టు అతనికి తెలియలేదు. ఒక్క క్షణం తర్వాత పల్లవి అతన్ని పట్టుకుంది. దొంగ ఆయాసపడుతూ మోకాళ్ళపై వంగి తిట్టడం మొదలుపెట్టాడు. పిచ్చా, నీకు నా వెనక పరిగెత్తడం ఎందుకంత అవసరం? ఆ పర్స్ నీది కాదు కదా. పల్లవి అతని బంగారు జుట్టును, మొహాన్ని చూసింది. అతను చాలా యవ్వనంగా ఉన్నాడు. బహుశా 20 ఏళ్ళు కంటే తక్కువ వయసు. ఆమె ఆయాసపడుతూ ఇలా అంది, పర్స్ నాకు ఇవ్వు, పోలీసులకు అప్పగించు, నా మీద నమ్మకం ఉంచు. ఈ దారి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లదు. నువ్వు ఇంకా ఏజ్ లోనే ఉన్నావు. నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నీకు ఇంకా సమయం ఉంది. సరే, తీసుకో నీ పర్స్. దొంగ వెటకారంగా అంటూ పర్సును తన కాళ్ళ దగ్గర విసిరేశాడు. ఏదో అతను ఓడిపోయినట్టు. పల్లవి సంకోచం లేకుండా వంగింది. కానీ అప్పుడే దొంగ ఒక కత్తి బయటకు తీసి ఆమెపై దాడి చేయబోయాడు. నీ పని చెయ్యి, ఇప్పుడు నువ్వు నరకానికి వెళ్ళు, అతను గట్టిగా అరిచాడు. సూర్యకాంతి కత్తి బ్లడ్ పై మరిసింది. పల్లవి చురుకుగా అతని భుజం పట్టుకుని తనను ఒకవైపుకు వంచింది. కత్తి ఆమె చేతిని చిన్నగా తాకింది. దొంగ తడబడ్డాడు. కటక్ అనే శబ్దంతో కత్తి నేలపై పడింది. దొంగ తన ఆవేశాన్ని కోల్పోయాడు. అతను మళ్ళీ కత్తెత్తి ఎర్రని కళ్ళతో అరిచాడు. నువ్వు నా దాడిని ఎలా తప్పించావు? ఈ రోజు నీ అంతం. అతను మళ్ళీ కత్తెత్తాడు. ఈసారి పల్లవి మెడపై లక్ష్యం పెట్టాడు. పల్లవి మొహం భయంతో తెల్లబడిపోయింది. ఆమె కళ్ళు చెదిరిపోయాయి. ఇదే ఆమె అంతమా? ఈ ఆలోచన ఒక క్షణం వచ్చింది. ఆమె వెంటనే చేయి చాచి కత్తి బ్లడ్ ను గట్టిగా పట్టుకుంది.
ఇక సెకండ్స్ లో ఆమె అరచేతి నుంచి రక్తం కారడం మొదలయ్యింది. అది చుక్కలుగా నేలపై పడింది. రక్తం చూసి దొంగ షాక్ తో అలా ఉండిపోయాడు. అతను పల్లవిని ఏదో రాక్షసిలా చూశాడు. ఆ తర్వాత అతను కత్తిని వదిలేశాడు. ఏదో అది నిప్పు కొలిమిలా అనిపించింది. ఇద్దరు ఒకరినొకరు తీక్షణంగా చూస్తున్నారు. దడం ఒక పోలీస్ అధికారి దొంగలు తన్ని అతన్ని నేలపై అంచివేశాడు. పల్లవికి చాలా రక్తం కోల్పోయి నేలపై కూలబడిపోయింది. అయ్యో దేవుడా! రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి కన్నీళ్లతో నిండిన కళ్ళతో పరిగెత్తుకొచ్చి పల్లవి పక్కన మోకాలపై కూర్చుంది. బ్లడ్ చూసి ఆమె భయంతో వణుకుతుంది. పల్లవి నొప్పితో పళ్ళు బిగించి పర్స్ వైపుకు సైగ చేసింది. పర్స్ చెక్ చెయ్యి, మందులు ఉన్నాయా అని. ఆమె గొంతు బలహీనంగా ఉంది, కానీ అందులో ఒక వింతైన బలం ఉంది. ఆ అమ్మాయి వణుకుతున్న చేతులతో పర్స్ తెరిచి ఉన్నాయి అంది. మందులు ఇక్కడే ఉన్నాయి. థ్యాంక్ యూ నా బంగారం, చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మాట్లాడొద్దు, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, కృతజ్ఞత ఉన్నాయి. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్ ఒక హాస్పిటల్ ముందు ఆగింది. డాక్టర్ పల్లవిని రక్షించి గాయాలు లోతుగా లేవని చెప్పాడు. ఆమె చేతిపై కొన్ని గీతలు ఉన్నాయి. అరచేతిలో ఒక కోత ఉంది. ఆమె అరచేతిని కొట్టుతున్నప్పుడు డాక్టర్ ఆ అమ్మాయి కూడా పల్లవి పక్కనే ఉంది. పల్లవి భయంతో ఆమె భుజం గట్టిగా పట్టుకుంది. సూదిని చూడటానికి ధైర్యం లేదు. చిన్నప్పటి నుంచి ఆమెకు సూదులంటే భయం. నొప్పిని తట్టుకునే శక్తి తక్కువ. ఆమె చాలా సున్నితమైనది. అయినప్పటికీ ఆమె జీవితం ఎప్పుడు కష్టాలతోనే నిండి ఉంది. ఏ చిన్న నొప్పి ఆమెకు కొన్నంత అనిపించేది. అంతేకాక ఆమె డాక్టర్తో అబద్ధం చెప్పింది. తనకు అనెస్థీసియాకు ఎలర్జీ ఉందని. తన బిడ్డకు ఏ హాని జరగకుండా కొట్ల నొప్పిని అంతగా భరిస్తుంది. పాపం ఆమె తల మొత్తం మొద్దుబారిపోయింది. ఆమె పళ్ళు బిగించింది నొప్పితో. కన్నీళ్లు అడ్డుకోలేక జారాయి. ఇక ఇక పక్కనే ఉన్న అమ్మాయి పల్లవి బాధ చూడలేక కరిగిపోయింది. ఆమె కాస్త పల్లవి నొప్పిని తీసుకోగలిగితే బాగుండు అని కోరుకుంది. డాక్టర్ వెళ్ళిన తర్వాత పల్లవికి విడాకుల అపాయింట్మెంట్ గుర్తొచ్చింది. రాహుల్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడా? ఆమె ఫోన్ తీసింది, కానీ ఎడమ చేత్తో దాన్ని పట్టుకోవడం కష్టం. ఫోన్ నేలపై పడి ఆఫ్ అయిపోయింది. ఇక అమ్మాయి ఫోన్ ఎత్తి ఆమెకు అందించింది. ప్లీజ్ కదలొద్దు, నువ్వేం చేయాలి అనుకుంటే నేను చేస్తాను. దారిలో వాళ్ళందరూ కొంత మాట్లాడారు. ఆ అమ్మాయి తన పేరు లలిత అని చెప్పింది. లలిత, నువ్వు మా కోసం ఒక కాల్ చేయగలవా? పల్లవి బలహీనమైన గొంతుతో అడిగింది. అవును, తప్పకుండా చేస్తాను. నెంబర్ చెప్పు. లలిత వెంటనే అంది. పల్లవి రాహుల్ నెంబర్ చెప్పింది. నెంబర్ డైల్ చేసిన తర్వాత లలిత ఆసక్తిగా అడిగింది. ఇతనెవరు? నా భర్త అని పల్లవి సమాధానం ఇచ్చింది. లలిత ఫోన్ను ఆమె వైపుకు చాచింది, కానీ పల్లవి సంకోచిస్తూ ఉంది. నువ్వు నా తరపున మాట్లాడగలవా? ఆమె ఇంకా నొప్పితో పోరాడుతూ ఉంది. గతంలో చిన్న గాయం వచ్చినా ఆమె రాహుల్కి ఫోన్ చేసేది. అతని గొంతు వినగానే ఏడ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళ పెళ్లి ముగియడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ ముందు ఏడవడానికి తనకు హక్కు లేదని ఆమెకు అనిపించింది. ఆమె బలహీనతను అతనికి ఏమాత్రం చూపించాలి అనుకోలేదు. తనను తను ఆపుకోలేక గుండెలు పగిలేలా ఏడుస్తానేమోనని ఆమెకు భయం. సరే, ఏం చెప్పాలి అని లలిత అడిగింది. వాళ్ళకు చెప్పు, నేను ఉదయం అపాయింట్మెంట్కి రాలేను, కానీ మధ్యాహ్నం 2 గంటలకు నేను కోర్టుకి తప్పకుండా చేరుకుంటాను అని. లలిత ఒక క్షణం ఆగి అంది. అర్థమైంది. కాల్ తొందరగానే కనెక్ట్ అయింది. ఎందుకో లలిత తిరిగి నెమ్మదిగా మాట్లాడింది. పల్లవి చెవులు రెక్కరించింది, కానీ ఆమెకేమీ అర్థం కాలేదు. కేవలం లలిత హాస్పిటల్ గురించి చెప్తున్నట్టు వినిపించింది తనకి. లలిత ఫోన్ కట్ చేసి నవ్వుతూ అంది. పల్లవి, నీకు కోపం రాదని ఆశిస్తున్నాను. నేను నీ భర్తకు విషయం అంతా చెప్పేశాను. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో వాళ్ళకి చెప్పాను. పల్లవి పెదవులు కొరుకుతూ అంది. పర్వాలేదు లలిత, ఇందులో ఏం తేడా ఉండదులే. లలిత చెప్పినా చెప్పకపోయినా రాహుల్కు ఆమె గురించి పట్టించుకోవటం లేదు. నువ్వు ఈరోజు ఈ వ్యక్తితో పెళ్లి చేసుకుంటున్నావా అని లలిత అడిగింది. లేదు, దీనికి విరుద్ధం. మేము విడాకులు తీసుకుంటున్నాం. పల్లవి నిజాయితీగా సమాధానం ఇచ్చింది. విడాకులా అని లలిత ఆశ్చర్యంగా అడిగింది. కానీ ఎందుకు పల్లవి అని లలిత అడిగింది. పల్లవి కనుబొమ్మలు ఎత్తి లలిత తన వ్యక్తిగత జీవితంపై ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ఆలోచించింది. కానీ లలిత నవ్వుతూ అంది. నన్ను క్షమించు పల్లవి, నేను కూడా ఈ దశ నుంచే గడిచాను. నువ్వు తొందరపడుతున్నావని నాకు అనిపిస్తుంది. పల్లవికి లలిత
తన తన మంచిని కోరుకుంటుందని అనిపించింది. ఆమె ఒక చేదు నవ్వుతూ అంది, తప్పుగా అర్థం చేసుకోకు, విడాకులు కోరింది రాహుల్, అలా ఎలా జరుగుతుంది? లలిత పళ్ళు బిగించి అంది, నువ్వు నువ్వింత మంచిదానివి, నీతివంతురాలివి, అతను ఏమైనా గుడ్డివాడా ఏంటి? పల్లవికి లలిత కోపం ఫన్నీగా అనిపించింది. ఇప్పుడే కలిసిన ఒక అపరిచిత అమ్మాయి తనకు మద్దతు ఇస్తుందని ఆమెకు ఆనందంగా అనిపించింది. అతను మరొకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని ఆమె నెమ్మదిగా అంది. వాళ్ళిద్దరూ కొంతసేపు మరికొంత మాట్లాడుకున్నారు. ఇంకా లంచ్ సమయంలో లలిత పల్లవి కోసం ఇక భోజనం తేవడానికని బయటికి వెళ్ళింది. వార్డులో నిశ్శబ్దం ఉంది. పల్లవి దిండు అనుకుని కూర్చుంది. ఆమె కళ్ళు మూతపడుతున్నాయి. ఇక వార్డు తలుపు గట్టిగా తెరుచుకుంది. పల్లవి కళ్ళు కూడా ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆమె తలుపు వైపుకి చూసింది. ఒక ఎత్తైన గంభీరమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అది రాహుల్. అతను నల్లటి సూట్ వేసుకున్నాడు. అతని మొహం అంత ఆకర్షణీయంగా ఉంది, ఎవరైనా అతన్ని చూస్తూ ఉండిపోతారు. అతని వైఖరి రాజసమైనది. ఏదో అతను రాజకుమారుడులా సూర్యకాంతికి వ్యతిరేకంగా అతను నెమ్మదిగా పల్లవి వైపుకు నడిచాడు. తను అలా వస్తూ ఉంటే చాలా అందంగా కనిపించాడు. అది అతన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. పల్లవి మనసు ఆలోచనలతో నిండిపోయింది. ఈ రోజు చావుకు దగ్గరైన సంఘటన ఆమె గుండెను కదిలించింది. ఆమె బాధపడింది, అవమానపడింది. ఆమె రాహుల్కి తన గాయాలన్నీ చూపించాలి అని, కానీ అతని చేతుల్లో గుండెలు పగిలేలా ఏడవాలి అని కూడా అనుకుంది. పల్లవి ఈ నొప్పి రాహుల్ గుండెను కరిగిస్తుందా, లేక కావ్య ఉనికి మళ్ళీ అన్ని చెడగొడుతుందా? నిజానికి చెప్పాలి అంటే రాహుల్కి మన పల్లవి అంటే చాలా ఇష్టం. కావ్య గురించి అలా చేస్తున్నాడంతే. తన నిజమైన ప్రేమని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో.